నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో బీసీలకు పండగ వాతావరణం ఏర్పడిందండి. సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్ చేసి బీసీలను మరోసారి ఒక గుర్తింపు తెచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అండి. 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేని పని 18 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంటు బీసీలకు ఒక వెలుగును నింపిందండి. అన్ని స్థానిక ఎన్నికలతో పాటు ఉద్యోగస్తులు కానీ అందరికీ కూడా ఈ 42% రిజర్వేషన్ కల్పించిందండి. ఇది రిజర్వేషన్లు ఎలా ఏమి అని అంటే మన చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన తాజా సమావేశంలో పలు చారిత్రక నిర్ణయాలు తీసుకునిందండి. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక ఎన్నికలను నిర్వహించాలని తీర్మానించడం అత్యంత ప్రాధాన్యతను కలిగించిన అంశం అండి. ఎందుకనంటే రిజర్వేషన్లలో చూడండి, ఇది ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. గవర్నర్ ద్వారా కేంద్రానికి రాష్ట్రపతి గారి దగ్గర వెళ్ళిందండి. అదేమో ఇప్పటికీ అక్కడ అట్లే పెండింగ్లో ఉండేది. ఇది ఇంక అవ్వదలే అని చేసుకోవడంతో ఏం చేశారంటే ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ ఆమోదంలో నిర్ణయం తీసుకున్నారండి. దీంతో ఈ రాజకీయ తీవ్ర సంచలనం రేపిన బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునిందండి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా నిర్ణయించిందండి. ఎందుకంటే ఇది ఇప్పటికి 18 నెలల నుంచి నానుస్తూ ఉంది. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునిందండి. ఇది చాలా ఉంది. ఇది ఎందుకు ఈ బిల్లు ఇన్ని రోజులు ఆగిందంటే అసెంబ్లీలో మొత్తము మన ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళిందండి. రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు అట్లే ఉండిపోయింది. ఏం చేసిందంటే ఈ మేరకు 2018 చట్టానికి సవరణతో ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించిందండి. బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ ఆమోదించింది. గవర్నర్ కేంద్రానికి పంపడానికి దాని ఆమోదానికి కేంద్రం అనేక అడ్డంకులు సృష్టిస్తుందని కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ కారణంగానే ఆర్డినెన్స్ తేవాలని కూడా వాళ్ళు నిర్ణయించారండి. ఎందుకంటే శాసనసభ ఆమోదించింది, గవర్నరు ఓకే చేశారు, కేంద్రానికి పంపింది, అది రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. ఆ బిల్లు రావడానికి టైం పడుతుందనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42% పెంచాలని, స్థానిక సంస్థలతో బీసీలకు ఇది మంచిగా ఉపయోగపడుతుందనేది దీన్ని తెలిసిందండి. ఇప్పటి వరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 34% వరకు మాత్రమే రిజర్వేషన్ ఉన్నది. దాన్ని ఈసారి ప్రభుత్వం 42% పెంచిందండి. ఇది రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో బీసీ ప్రజలకు ఒక వరం ఇచ్చారండి. బీసీ ప్రజలు ఎదగాలి, ఎన్నికల్లో కానీ అన్నిట్లో కూడా బీసీ ప్రజలు బాగుండాలి అని రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారండి. ఇది ఆర్డినెన్స్ మార్గంలో అమలుకు మంత్రివర్గ నిర్ణయం. పంచాయతీరాజ్ చట్టం 2018కు సవరణలు చేశారు. మండలము, జిల్లా, రాష్ట్రం యూనిట్లుగా రిజర్వేషన్లు చేశారండి. 22,033 కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చారండి. ఎమిటీ, సెయింట్ మేరీలకు యూనివర్సిటీలు హోదా ఇచ్చారు. అట్లా మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు బీసీలకు 42% ఆర్డినెన్స్ చేసిందండి. ఈ అమలు చేసే క్రమంలో స్థానిక సంస్థలకు 3 స్థాయిలుగా పరిగణించారండి. రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ, సర్పంచ్, ఎంపీటీసీలకు మండలి యూనిట్గా, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లా యూనిట్గా, జడ్పీ చైర్మన్లకు రాష్ట్ర యూనిట్గా తీసుకున్నారండి. రాష్ట్రంలో విద్యారంగానికి ఈ రిజర్వేషన్ బూస్ట్ అండి. ఈ సమావేశంలో కొత్తగా అమిట్, సెయింట్ మేరీ
రివిలిటేషన్ ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో జిన్నారం, ఇంద్రాచలం మున్సిపాలిటీ పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీలిస్టింగ్ చేసేందుకు కూడా ఆమోదం తెలిపింది. ఇది ఈ రిజర్వేషన్లు తీసుకున్నది చాలా బీసీ రంగానికి చాలా ఊతమం అండి. దీని మీద కూడా చాలామంది రేవంత్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇలా ఆర్డినెన్స్ అలా నోటిఫికేషన్, స్థానిక సమరానికి సర్కారు సన్నద్ధం, సవరణలతో సిద్ధమైన పంచాయతీరాజ్ ఫైల్, ఏ క్షణంనైనా గవర్నర్కు పంపే అవకాశం, సోమవారానికి ఆర్డినెన్స్ వచ్చే ఛాన్స్, స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వేడుకుతున్న రాజకీయం, సీఎంకు బీసీ సంఘాలు కృతజ్ఞతలు, ఆర్డినెన్స్ జీవో ఒకేసారి ఇవ్వాలని విజ్ఞప్తి. చూడండి, సీఎం రేవంత్ రెడ్డితో బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తదితరులు. చూడండి, బీసీ రిజర్వేషన్ చేసిన దానికి సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు, ప్రతి ఒక్కరూ ఆయన్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కానీ 42% రిజర్వేషన్లు చేయలేదు. దాన్ని ఏకదక్కంగా ఒకటే పారి చూడండి, ఇంతకుముందు ఎంత ఉండేది రిజర్వేషన్లు, అది బీసీ రిజర్వేషన్లు మీరు మనం ఆలోచించుకుంటే 34% ఉండేది. కానీ ఈసారి ఏకంగా 42% పెంచేశారు. కానీ 18 నెలల్లో రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఒక వరంలాగా ఇచ్చారండి. బీసీలు కూడా ఎదగాలి, ఉద్యోగాల్లో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ ఈ రిజర్వేషను పెంచుకోవాలని చెప్పారు. దీనికి మన ఆర్ కృష్ణయ్య గారు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలిపారు. అలాగే తీన్మార్ మల్లన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పారండి నిన్న దాంట్లో. కాబట్టి ఈ మన 42% రిజర్వేషన్లు ఇవ్వడంపై బీసీ సంఘాల ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డికి నిర్వహించి తర్వాత దశలో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఎన్ని విడతల్లో నిర్వహించాలనే అంశంపై అధికారులు ఒక నివేదికను రూపొందించినట్లు తెలిసింది. బీసీలకు స్థానికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడంపై బీసీ సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రేవంత్ రెడ్డి గారిని అభినందించారు. చూడండి, దీనికి మన టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, కోటాకు కాంగ్రెస్ టోకరా, 42% రిజర్వేషన్లో స్థానికులకి వెళ్ళాలి. బీఆర్ఎస్ ఢిల్లీకి పంపిన బీసీ బిల్లును బైపాస్ చేసేందుకు ఆర్డినెన్స్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారండి. బీసీలు ద్రోహం చేసింది కాంగ్రెస్ కుట్ర పన్నింది, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అంటున్నారండి. ఇంకా మోసానికి ఎక్కడెక్కడ ఎండగడతాం అని శ్రీనివాస్ గౌడ్ గారు అంటున్నారండి. ఈ మాత్రం ఆర్డినెన్స్ ఇచ్చేందుకు 20 నెలల అని గంగుల కమలాకర్ రావు గారు అంటున్నారండి. కమిషన్ నివేదికలో పారదర్శకత ఎంత, ఒకుల బారణం ఆర్డినెన్స్లోనూ న్యాయంగా లొసుగులే దావోస్ శ్రావణ గారు అంటున్నారండి. ఇట్లా మన బీసీ బిల్లు 42% మీద బీఆర్ఎస్ వాళ్ళు తనకు తోచినట్టు అలా చెప్తున్నారండి. బీసీల డోకాపై బీఆర్ఎస్ ఆగ్రహం అంట, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తున్నారండి. ఇంకా ఒక ఆయన అంటున్నారు, బీసీ కమిషనర్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అంటున్నారు, ఆర్డినెన్స్ చిత్తు కాగితం అని కూడా అంటున్నారండి. మళ్ళీ ఇది బీసీ బిల్లులపై బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారండి. బీసీ బిల్లు ప్రవేశపెడితేనేమో వీళ్ళు 10 ఏళ్ళు ఉండి చేయరు, చేస్తేనేమో ఈ మాధ్య అంటారు. మీరే ఆలోచించండి. బీసీ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా తెస్తే బీసీ వర్గాలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు వచ్చి, బీసీ జాతీయ అధ్యక్షుడు వచ్చి మీరు చేసింది మంచి అని చాలామంది బీసీలు అందరూ పండగ చేసుకుంటా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు మటుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెసు టోకరా చేస్తుంది, బీసీలను మోసగిస్తుందని కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కాబట్టి ప్రజలారా మీరే ఆలోచించుకోండి. కాంగ్రెస్ మునుపటి కాంగ్రెస్ కాదండి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రజల కోసం సేవ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. రేవంత్ రెడ్డి గారు యువకుడుగా ఒక తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్గా ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి తెలంగాణకు ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు మేలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.